అంశము ప్రాచీన స్వభావము జయించుట ఎలా. ఇర్మియా 17:9 హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. హృదయములోనే ప్రాచీన స్వభావం, అది వాక్యానుసారంగా చూస్తే మోసకరమైనది, వ్యాధి కలిగినది. నిజమే. ఈ లోకాన్ని మనం చూస్తే మనిషి హృదయం ఇలాగే ఉంటున్నది, మోసకరంగా ఉంటున్నది. అంతేకాకుండా అదొక భయంకరమైన వ్యాధి కలది. అయితే ఈ మోసకరమైన వ్యాధి కలిగిన ఈ హృదయముతో వచ్చే ప్రాబ్లం ఏంటి? వాట్ ఈస్ ద ప్రాబ్లం? కీర్తనలు 107:17 బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. ఈ బుద్ధిహీనులు అనంటే వారిది ప్రాచీన స్వభావం. ఆ ప్రాచీన స్వభావం నుండి ఏమొస్తుందండి? దుష్ట ప్రవర్తన వస్తున్నది. ఆ దుష్ట ప్రవర్తన చేత, దోషము చేత బాధ తెచ్చుకొందురు. ఆ ప్రాచీన స్వభావం ప్రియులారా, దానిలో ఉన్న రకరకాల లక్షణాలను, దుర్గుణాలను ప్రదర్శించినప్పుడు దాని ద్వారా వచ్చేది బాధ, కష్టము, శ్రమ, సమస్యలు, నొప్పులే. మరి రక్షణలో నేను ముందుకెళ్తూ ఉండగా ప్రాచీన స్వభావము రక్షణ పొందిన వారిలో కూడా ఒక భాగం ఉంటుంది. ఆ ప్రాచీన స్వభావం ఏం చేస్తుందండి? రకరకాల దుష్టకార్యాలు చేయించి ముఖ్యంగా వ్యక్తిగతంగా పాడు చేస్తుంది. ప్రాచీన స్వభావము బాంధవ్యాలు పాడు చేస్తుంది, వివాహాలు పాడు చేస్తుంది, కుటుంబాలు పాడు చేస్తుంది, యవనస్తులను పాడు చేస్తుంది, సేవకులను పాడు చేస్తుంది, సమాజాన్ని, దేశాన్ని పాడు చేస్తుంది. అంతేకాదు సంఘాలను, పరిచర్యను కూడా పాడు చేస్తుంది. చూస్తూనే ఉన్నాం మనం. రక్షణలో చాలా అత్యున్నతమైన జీవితం, కానీ అక్కడికి ఎదగనివ్వకుండా కిందికి లాగేసే ఏంటంటే ప్రాచీన స్వభావం. రక్షణ ద్వారా వినండి, రక్షణ పొందిన వారందరికీ కూడా ఈ మోసకరమైన హృదయము, వ్యాధితో కూడిన హృదయానికి ఒక అద్భుతమైన చికిత్స చేయబడ్డది. దాన్ని ఏమంటామండి? యేసుక్రీస్తునందు రక్షణలో హృదయానికి పునర్జన్మ సంబంధమైన స్నానం. ఇది రక్షణ పొందిన వారందరూ గ్రహించాలండి. ఈ పునర్జన్మ సంబంధమైన స్నానము హృదయానికి రక్షణ ద్వారా పొందాము. అదేంటో అర్థమైతేనే ప్రాచీన స్వభావాన్ని జయించగలుగుతాం. చూడండి వాక్యం, తీతు 3:5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారాను మనల్ని రక్షించారు. ఎప్పుడైతే యేసు ప్రభువుని రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించి మారు మనసుతో బాప్తిస్మము తీసుకొని ఆ నీళ్లలో నుండి బయటకు వస్తున్న మరుక్షణం ఒక అద్భుతం జరిగిపోయిందండి. హృదయానికి పునర్జన్మ సంబంధమైన స్నానం అయిపోయింది. మరి ఆ పునర్జన్మ సంబంధమైన స్నానం ఆ హృదయానికి ఏం చేసింది? అక్కడ వాక్యం అంటున్నట్టు నూతన స్వభావాన్ని ఇచ్చింది. ఇది ఎంత లోతుగా ఉంటుందంటే ప్రియులరా, యోహాన్ అంటాడు, ప్రతి మనిషి కూడా తల్లి గర్భములో నుండి పుట్టినప్పుడు ఆ వ్యక్తికి ప్రాచీన స్వభావం వస్తుంది. ఎలాగొస్తుంది? తల్లిలో ఉన్న స్వభావమే లోపలికి వచ్చేసింది. అందులో తండ్రి భాగం కూడా ఉంటుంది. కానీ ఎలా పుట్టామండి? ప్రాచీన స్వభావంతో పుట్టాం. కానీ రక్షణ అంటే యోహాన్ అంటాడు, మళ్ళా దేవుని కడుపులో నుండి పుట్టుట. యోహాను 1:12 తన్ను ఎందరు అంగీకరించారో రక్షణ వారందరికీ, అనగా తన నామమునందు విశ్వసించు వారికి అంటే రక్షణ, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. ఎలా పుట్టారండి? రక్షణ అంటే దేవుని వలన పుట్టినవారు. ఎంత బాగుంటుందంటే ఆ రక్షణలో మంచి థియాలజీ,
మళ్ళా ఆ వ్యక్తి ఏమవుతాడట, మళ్ళీ దేవుని గర్భములోనికి వెళ్తాడు. ఆ దేవుని గర్భములో పిండాకృతి అయి ఆ పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా మళ్ళా నూతనముగా పుట్టి నూతన స్వభావం. రక్షణ లేనప్పుడు ప్రాచీన స్వభావం టాప్గా ఉండింది. రక్షణ వచ్చినప్పుడు నవీన స్వభావం వచ్చింది. రక్షణ జీవితంలో ఏమవ్వాలంటే ప్రాచీన స్వభావంలో తగ్గుతూ పోవాలి, నవీన స్వభావంలో ఎదుగుతూ పోవాలి. దట్స్ ద బ్యూటీ అన్నమాట. ముఖ్యంగా పౌలు ఎన్నోసార్లు అంటాడు, మనలో ఉన్న ప్రాచీన స్వభావానికి నవీన స్వభావానికి ఎప్పుడు పోరాటము జరుగుతూనే ఉండును. తీయండి గలతీ పత్రిక 5:17 అంటాడు, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకూడదు. ప్రాచీన స్వభావం ఏమంటది? నువ్వు దేవునికి దూరంగా బ్రతుకు. నవీన స్వభావం ఏమంటది? నువ్వు దేవుని కొరకు బ్రతుకు. ఈ ఫైటింగ్ నడుస్తూనే ఉండదు అనమాట. అయితే ఈ ఫైటింగ్లో ఎవరు నెగ్గుతారు, ప్రాచీన స్వభావాన్ని ఎలా జయించాలి, దానికి కొన్ని బైబిల్లో అమూల్యమైన సూత్రాలు ఉన్నాయి. నేను చివరిలో చెప్తాను, దాని కొరకు మీరు కనిపెట్టండి. అలాగే రోమా 7:17 నుండి, కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిదేదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దాన్ని చేయుట నాకు కలుగుట లేదు. నేను చెయ్యగోరు మేలు చెయ్యక చెయ్యగోరని కీడు చేయుచున్నాను. అక్కడ కింద అంటాడు 24లో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. న్యూ నేచర్ అంటది చెయ్యవలసినవి నువ్వు చేయాలి. ఓల్డ్ నేచర్ అంటది చెయ్యకూడవి నువ్వు చేయాలంటే. మొదటి యోహానులో ఒక మాట ఉన్నదండి, 3:9, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. రక్షణ పొందిన వారు పాపము చెయ్యరు. మరి పౌలు ఎలాగంటాడు? అదే యోహాను 1:10 మీరు చూస్తే అక్కడ యోహాను ఏమంటాడు చూడండి, మనము పాపము చేయలేదని ఒప్పుకొని ఎడల ఆయనను అబద్ధకునిగా చేయువారు మగుదుము మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. అక్కడేమో చెయ్యరు అంటాడు, ఇక్కడేమో చేస్తున్నారు అంటాడు. ఏది రైటు? మొదటి యోహాను 3:9 కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేయాలి అని అంటే, రక్షణ పొందిన వారు పాపము చెయ్యరని కాదు, రక్షణ పొందిన వారు పాపములో కొనసాగరు అని అర్థం అన్నమాట. తప్పులు చేస్తున్నాం, పడుతున్నాం, కానీ ఆ నూతన స్వభావం ఉన్నది కనుక ఏమంటుందండి కొత్త హృదయము, నువ్వు ఇలాగ వెళ్ళడానికి వీల్లా, నువ్వు బయటకు వచ్చేసేయాలి అంటూ బయటకు వచ్చేదాకా పీడిస్తుంది, బయటకు వచ్చేదాకా బాధ పెడుతుంది. అది నిజంగా రక్షణ పొందిన హృదయం అయితే. రక్షణ పొందని హృదయం అనుకోండి, దానికి చీకు చింత ఏముండదు. మీలోనూ నాలో ఉన్న ఈ ప్రాచీన స్వభావం మనల్ని ఏ రకంగా పడేస్తూ ఉంటుంది. ఓల్డ్ నేచర్ దాని స్వభావం అంత ముందు పడేసేయాలి, తర్వాత బాధ పెట్టాలి. ఎక్కువగా పడేసిన తర్వాత రక్షణ పొందిన వారికి ఏముంటుందంటే గిల్ట్ అంటాం, పాపదోషం, గిల్ట్. మనసాక్షి చాలా బాధపడిపోతుంది, ఏడుస్తూ ఉంటుంది, గింజుకుంటూ ఉంటుంది లోపల. మరి చాలామంది ఆ గిల్ట్ తట్టుకోలేక రకరకాల ప్రాబ్లమ్స్లోకి వెళ్తారు. ఆ గిల్ట్ వినండి, యేసు ప్రభువు ద్వారానే తీయగలుగుతుంది. యేసు ప్రభు ఇచ్చే పాప క్షమాపణ ద్వారానే తీయగలుగుతుంది. ఆయన క్షమిస్తారు. క్షమించడం మాత్రమే కాదు, ఆయన క్షమించి మనం చేసిన తప్పు మర్చిపోతారు. కానీ కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారు, ప్రభా నువ్వు నాకు క్షమించావు కానీ చేసిన తప్పు గుర్తుపెట్టుకొని ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. డోంట్ డూ దాట్. వాడు ఎప్పుడు నిందిస్తాడనమాట, వాడి పనే నిందించడం. ఎందుకు? అలా నిందిస్తే మనం బాధపడితే చూస్తే వాడికి సంతోషం, మన బాధపడడం చూసి దేవుడు బాధపడితే వాడికి ఇంకా సంతోషం. సో దీస్ ఆర్ అమేజింగ్ థింగ్స్. ముందుకెళ్దాం. ఈ ప్రాచీన స్వభావం ఏం చేస్తుందంటే అండి, నెంబర్ 1, అది హృదయాన్ని కఠినపరుస్తుంది. ఇర్మియా 16:12, ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. రకరకాలుగా మీకు నేను చెప్పచ్చు.
కానీ క్రైస్తవ జీవితానికి అన్వయించుకుంటే ఆ ప్రాచీన స్వభావం ఏం చేస్తుందంటే హృదయాన్ని కఠినపరుస్తుంది. ఆ ప్రాచీన స్వభావం ద్వారా ఏ తప్పులైతే చేస్తున్నారో దాని విషయము హృదయాన్ని ఎంత కఠినమైపోద్ది అని అంటే ఆ చేస్తున్న తప్పుల విషయంలో ఏ బాధ కానీ ఏ చింత కానీ చీకు కానీ ఉండదన్నమాట. ఇళ్లల్లో బాంధవ్యాల్లో తప్పులు చేస్తుంది, అవి అలా కొనసాగుతూనే ఉంటాయి. ఎందుకు కొనసాగుతాయండి అలాగా? ఆ ప్రాచీన స్వభావం చేసిన హృదయాన్ని కఠినపరిచేస్తుంది. ఏ కొశానా కూడా గ్రహింపు రానివ్వదు, ఏ కొశానా కూడా పశ్చాత్తాపం కూడా దరిదాపులోనికి రానివ్వదు. ఇట్స్ అ బాండేజ్. బైబిల్ ఏమంటుంది? ఎన్నిసార్లు గద్దించినను మాట వినని వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమవుతుంది. ఆ కఠిన హృదయములు అలాగే కొనసాగితే ఈరోజు కాకపోతే రేపు వస్తుంది, ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, కాన్సిక్వెన్సెస్ పే చేయవలసి వస్తుంది. సో కఠినమైన హృదయము జయించాలని అంటే వినండి ప్రియులరా, ఆ ప్రాచీన స్వభావం ఎలా జయించాలో నేర్చుకోవాలి మనం. రెండవది, హృదయములో నుండే రకరకాల పాపములు వచ్చును. మార్కు సువార్త 7వ అధ్యాయం 20. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచు. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి ఎలాంటి పాపాలు వస్తాయండి? దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము. ఇది ఒక లిస్టు మాత్రమే బైబిల్లో. ఇది ఈ ప్రాచీన స్వభావముల నుండి భయంకరమైన పెద్ద పెద్ద పాపాలు రావచ్చు, మామూలుగా మనం లెక్క చేయని పాపాలు కూడా వస్తాయి. ఇంకా పెద్ద పెద్ద పాపం అంటే ఈ వ్యసనాలు కానీ, వ్యభిచారం కానీ, నరహత్య కానీ, ఆల్ ద వెరీ బిగ్ సిన్స్ అన్న పెద్ద దయ్యాలు అవన్నీ. కానీ అందులోంచి చిన్న దయ్యాలు కూడా వస్తాయి. నీ కోపం, నీ ద్వేషం, నీ అసూయ, నీ పంతం, నీ ప్రతీకారం, అది చిన్నదైనా పెద్దదైనా దాని యొక్క కాన్సిక్వెన్సెస్ మాత్రము, దాని యొక్క అనర్థకాలు మాత్రము అనుభవించక తప్పదండి. మూడవది, ప్రాచీన స్వభావం ఏం చేస్తుందంటే చెయ్యవలసిన మేలు కూడా చేయకుండా ఆపేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. యాకోబు 4:17 మీరు చూస్తే, కాబట్టి మేలైనది నెరిగియు అలాగూ చెయ్యని వానికి పాపం. రక్షణ పొందిన వారు రెండిట్లో పడిపోతూ ఉంటారు అనమాట. ప్రాచీన స్వభావం ద్వారా చెయ్యకూడనివి చేస్తారు, ప్రాచీన స్వభావం ద్వారా చెయ్యవలసినవి చెయ్యరు. చాలా ఇంపార్టెంట్. బైబిల్లో చేయవలసినవి చాలా ఉన్నాయి, దేవునికి చేయవలసినవి ఉన్నాయి, ఒకరికి చేయవలసుకొని ఉన్నాయి. వివాహాల్లో, బాంధవ్యాలు, అన్నదమ్ములు, అక్కజెళ్ళు, భార్యాభర్తలు ఒకరికొకరు చేసుకోవలసినవి చాలా ఉన్నాయండి. ఆ చేయవలసిన వాటిలో ఏది చెయ్యకపోయినా అది పాపమే. ప్రాచీన స్వభావమే. చెయ్యవలసింది చెయ్యనివ్వదంటే ఏంటండి ప్రాబ్లం? అక్కడ నష్టపోయేది ఎవరు? మనమే. 4వది, ఈ ప్రాచీన స్వభావము మనల్ని దేవుని నుండి దూరం చేస్తుందండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారే తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానము చేత వినండి దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు చేయబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకోవచ్చు. అది అండర్లైన్ చేసుకోండి. ఓల్డ్ నేచర్ మనల్ని దేవునిలో ఉన్న జీవము నుండి వేరు చేస్తుందండి. యేసు ప్రభువులోనే జీవం ఉన్నదండి. శారీరక జీవం ఉంది, మానసిక జీవం ఉంది, ఆధ్యాత్మిక జీవం ఉంది. అందుకే యేసు ప్రభు నేనే జీవాహారం అన్నారు. లోకంలో బ్రతికినంతకాలం అందుకే నేను సమృద్ధి జీవం అంటాను. యూ హావ్ టు లివ్ ఎ గుడ్ లైఫ్, ఎ బ్యూటిఫుల్ లైఫ్, పీస్ఫుల్ లైఫ్, జాయ్ఫుల్ లైఫ్. అయితే ఈ ప్రాచీన స్వభావం ఏం చేస్తుందండి? ఆ యేసుక్రీస్తులో ఉన్న సమృద్ధి జీవము అనుభవించనివ్వకుండా లోకములో ఉన్న గతరంతా లోపలికి పంపించి జీవితాలు పాడు చేస్తుంది. సో నైస్ ఇజంట్ ఇట్? అంధకారమైన మనస్సు దేవుని జీవము నుండి వేరు చేయును. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాచీన స్వభావాన్ని పట్టించుకోకపోతే
దాన్ని జయించకపోతే యేసు క్రీస్తునందున్న ఆ బ్యూటిఫుల్ లైఫ్, ఆ సమృద్ధి జీవం ఒకరు పోగొట్టుకుంటున్నారు. యు ఆర్ లూజింగ్ దట్ లైఫ్ బికాస్ యువర్ ఓల్డ్ నేచర్ ఈజ్ పుల్లింగ్ యూ డౌన్. ఐదవది, ఈ ప్రాచీన స్వభావం అంటే గర్వానికి దారితీయను. సామెతలు 21:4 అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. ప్రాచీన స్వభావం మనిషిలో ఒక రకాన్ని గర్వాన్ని పుట్టిస్తుంది. ఒక జీవితం కానీ ఒక కుటుంబం కానీ ఏదన్నా పాడవ్వాలంటే ఫస్ట్ కారణము గర్వమే. ఇంట్లో గర్విష్ఠులు ఉన్నారంటే ఆ ఇల్లు పాడైపోయిందనమాట. గర్విష్ఠులు అంటే ఒక రకంగా మూర్ఖులు. ప్రాచీన స్వభావం ద్వారా ప్రైడ్ వస్తుంది. ప్రైడ్ ద్వారా ఏమొస్తుందండి? నాశనం వస్తుంది. పేతురు అంటాడు, దేవుడు అహంకారాలను ఎదురించును. చాలాసార్లు గర్వపడుతూ ఉంటాం, మనకున్నది చూసుకో అని, నేను 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 అని. గర్వం ఏం చేస్తుంది అండి, ఎదుటి వ్యక్తిని కించపరుస్తుంది. నాకుంది నీకు లేదు, నువ్వు నాకన్నా చిన్న. గర్వపు మాటలుంటాయి, గర్వతో నడతలుంటాయి, గర్వపు చేష్టలు ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? ఓల్డ్ నేచర్. నంబర్ 6, ప్రాచీన స్వభావం ప్రియులరా అపనమ్మికను విడుదల చేస్తుంది. కీర్తనలు 5:9 చూస్తే వారి నోట యథార్థత లేదు. తెలుగులో యథార్థత అన్నారు కానీ ఇంగ్లీష్లో అన్ఫెయిత్ఫుల్నెస్ అన్న మాట ఉంటుంది. వారి నోట అపనమ్మిక ఉండును, లేక వారి నోట నమ్మిక ఉండదు. అన్ఫెయిత్ఫుల్నెస్ ఇది ఎక్కడ పడితే అక్కడ మనం కనబడుతుంది. అపనమ్మిక. వివాహాల్లో అపనమ్మకంగా ఉంటారు ఒకరి పట్ల ఒకరు. ఎక్కడి నుంచి వచ్చింది? ఓల్డ్ నేచర్. తల్లిదండ్రుల పిల్లల పట్ల అన్ఫెయిత్ఫుల్గా ఉంటారు, పట్టించుకోరు. ఎవరు మాయలో వారు ఉంటారు, ఎవరు ఆర్బిట్లో వారు ఉంటారు. ప్రాచీన స్వభావం దేవునికి నమ్మకంగా లేకపోవడం అన్న స్థితిని చేకూరుస్తుందండి. ఇంకా మనం ముందుకు చూస్తే యోబు 36:13 మీరు చూస్తే, అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధము నుంచుకొందురు. భక్తి లేని వారునంటే వేషధారణ. పైకేమో భక్తిగా కనబడుతున్నారు, లోపలేమో వేషధారణ. యోబు 36:13. ఇంకా వేషధారణకు మించిన నాశనం ఇంకోటి ఉండదండి. నిజంగా పైకి ఒకలాగుండి లోపల ఇంకోలాగా ఉండడం. పైకేమో చాలా వండర్ఫుల్గా కనపడడం, లోపలేమో అంతా మాయ. ఎవరన్నా నామకార్థంగా ఉన్నారు, నామినల్గా ఉన్నారు, భక్తిలో, విశ్వాసములో, ఆధ్యాత్మికములో, సంఘములో ఏదో ఆదివారం అలా తగిలించుకొని మళ్ళీ ఎక్కడ కనబడరు చూడండి. దట్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ నామినలిజం. ఇంకోటి, ప్రాచీన స్వభావము సేవలో పాల్గొనకుండా ఆటంకపరుస్తుంది. మత్తయి సువార్త 16:23 అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనక్కి పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పారు. పేతురు అప్పట్లో ప్రాచీన స్వభావం. సిలువకి ఎందుకు వెళ్తావు? ఒలివ కొండ మీద మనం 3 గుడారాలు కట్టుకుందాం, 3 చర్చెస్ కట్టుకుందాం, అంత ప్రాచీన స్వభావం. కానీ యేసు ప్రభు అంటే, పేతురు నువ్వు నీ విషయాలే ఆలోచన చేస్తున్నావు, మనుష్యుల విషయాలు ఆలోచన చేస్తున్నావు, నువ్వు దేవుని విషయాలు ఆలోచన చేయడం లేదు. ఎందుకు? నీ ప్రాచీన స్వభావం. నేను సిలువకి వెళ్ళే మార్గములో సైతాను నీ విశ్వాసాన్ని జల్లించేస్తాడు. నీ ప్రాచీన స్వభావాన్ని బట్టి నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను పేతురు, విల్ బి ఓకే. ప్రభు మన కొరకు కూడా ప్రార్థన చేస్తుంది. కానీ పేతురు ఎప్పుడు తిరిగాడండి? చేసిన తప్పుల విషయంలో పశ్చాత్తాపడ్డాడు కానీ తిరిగాడు. మనం తిరగడానికి యేసుప్రభు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు కానీ పశ్చాత్తాపడకపోతే తిరగం, అందులోనే కొనసాగుతుంది. సేవను నిర్లక్ష్యము చేయడం, సేవకు ఇవ్వవలసిన టైం ఇవ్వకపోవడం, ఏ తలాంతులైతే సేవకు ప్రభు ఇచ్చారో వాడకపోవడం. నువ్వు పరిచర్య మీద మనసు పెడితే దేవుడు నీ మీద మనసు పెట్టి నేను ఆశీర్వదిస్తాడు. అది నా జీవితంలో నేను చూశాను, మన సంఘములు అందరం చూసాం. ఇది మాస్లామిడి గారు అన్న గొప్ప మాట.
దేవుడు దీవించిన ఇల్లు పొంగి పొర్లును, సైతాన్ దీవించిన ఇల్లు పొంగి కారిపోవును. దేవుడు దీవిస్తే కొంచెంలోనే సుఖం ఉంది, కొంచెంలోనే ఆశీర్వాదాలు ఉన్నాయి, కొంచెంలోనే సంతోషం ఉంది. 9వది ఉంది చూడండి. ప్రాచీన స్వభావం మనల్ని ఎత్తబడే సంఘములో ఉండకుండా ప్రాచీన స్వభావం ఆటంకపరుస్తుంది. 1 తెస్సలోనికై 5:4. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు. ఎవరుంటారండి చీకటిలో? ప్రాచీన స్వభావం కలిగిన వారు ఉంటారు, దాన్ని పట్టించుకొని వారు ఉంటారు, దానికి లొంగిపోయిన వారు ఉంటారు, దానికి బానిసలైపోయిన వారు ఉంటారు. మరి అలాంటి చీకటిలో ఉన్నవారు ప్రభు అకస్మాత్తుగా వస్తే ఎత్తబడే సంఘములో ఉండరు. నౌ విల్ కమ్ టు ద మెయిన్ పాయింట్. అయ్యా, మీరెంతసేపు చెప్పారు కానీ నాలో అసలు ప్రాచీన స్వభావం లేదండి సార్, ఐఎమ్ గుడ్. క్రైస్తవులు పాపం చేయరు అని చెప్తారు. ఎందుకు చేయరు? లక్షణంగా చేస్తారు. ఇప్పటివరకు చెప్పింది ఏంటి? ప్రాచీన స్వభావంతో చేస్తారు. కానీ చేస్తారు అంటున్నాం కనుక చేయమని కాదు కదా. ఆ ప్రాచీన స్వభావాన్ని జయించాలి. ఓకే, ఎలా జయించాలి? ప్రియరా, గొప్ప రహస్యం పౌలు తన జీవితంలో రుచి చూచాడు. అని గొప్ప సత్యం. రోమాపత్రిక 7వ అధ్యాయం 6వ వచనంలో చివరి మాటలు మీరు అండర్లైన్ చేసుకోండి. దట్ ఈస్ ద సీక్రెట్. మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవించుచున్నాం. వినండి ప్రియులారా, ప్రాచీన స్వభావాన్ని జయించాలనంటే మీరు నేను పరిశుద్ధాత్మ ద్వారానే జయించగలుగుతాం. చాలామందికి తెలియదు ఈ సీక్రెట్. పరిశుద్ధాత్మ దేవుడు ప్రాచీన స్వభావాన్ని జయించుటకు 3 పనులు చేస్తాడు. నెంబర్ 1, మనలో ఉన్న ముందుగా పాపాన్ని ఒప్పింపచేయను. యోహాను 16:8. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చెయ్యును. పాపమును గురించి ఒప్పించును. వావ్! 2 రకాల విశ్వాసులు ఉంటారండి. ప్రాచీన స్వభావం ద్వారా తప్పు చేస్తుంటే చీమ కొట్టినట్టు కూడా ఉండదు, అసలు పట్టించుకోరు. ఇంకా ఎదురు మనల్ని తిడతారు వాళ్ళు పట్టుకొని. ఎందుకండి? పరిశుద్ధాత్మ దేవుడు వారిలో పని చేయవలసినంతగా పని చేయడం లేదు. ఒకవేళ చిన్న తప్పు చేసినా దాని గురించి నువ్వు తెగ బాధపడిపోతున్నావంటే గుడ్ న్యూస్, ద హోలీ స్పిరిట్ ఈస్ వర్కింగ్ ఇన్ యూ. వావ్! పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయతను మాత్రమే కాకుండా ఇంకో పని చేస్తాడండి. చేసిన తప్పుల విషయము పశ్చాత్తాపము కలిగించి ఒప్పింపజేయును. ఎవరు చేస్తారమ్మా? హోలీ స్పిరిట్. జకరియా 12:10. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్. విజ్ఞాపన చేయు ఆత్మ, ద హోలీ స్పిరిట్ హూ డస్ ఇంటర్సెషన్ ఫర్ అస్. రోమా 8లో ఉంటుంది ఇది. నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచెదరు. హోలీ స్పిరిట్ ఏం చేస్తాడంటే మళ్ళీ దేవుని మీద దృష్టి మనిషి. ఎలాగంట? ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు తన దేశ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపించు. ఎంత పవర్ఫుల్ రిపెంటెన్స్ తెస్తాడు అని అంటే, చేసిన తప్పు విషయం. ఒక జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతే తండ్రి ఎలాగ ఏడుస్తాడో తట్టుకోలేక, ఎవరన్నా దేవుని పట్ల తప్పు చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేసినప్పుడు పశ్చాత్తాపాన్ని కలిగించినప్పుడు ఆ పశ్చాత్తాపమును ఒప్పుకుంటూ వారు దేవుని సన్నిధిలో అంత భయంకరంగా ఏడుస్తారు. అది మార్పు తెస్తుందండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును కలుగుచేయు. ఇట్స్ ఆల్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రభువా, నాలో ప్రాచీన స్వభావం ఉంది, నాలో ప్రాబ్లం ఉన్నది, ఇదిగో నువ్వు చేయదని నేను ఎప్పుడు చేస్తూనే ఉన్నాను, ఇదిగో నువ్వు చేయమంది అసలు చేయటం లేదు, నేను తీర్మానం చేసుకున్నాను రేపటి నుంచి చూసి ఎలా పొడిచేస్తానో. పొడకముందే పడిపోతావు. అది నీ వల్ల కాదు, నా వల్ల కాదు. ఒప్పింపజేయును, దుఃఖముతో పశ్చాత్తాపరుటకు ప్రేరేపించును, నడిపించును. 3వది చేస్తాడు చూడండి. ఎప్పుడైతే ఈ 2 వచ్చేస్తాయో అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా ప్రియులరా? ఆ ప్రాచీన స్వభావములో ఉన్న ఏ దుర్లక్షణం అయితే మనల్ని పాడు చేస్తున్నదో, బాధ పెడుతుందో,
పరిశుద్ధాత్మ దేవుడే శిలువ శక్తి ద్వారా దాన్ని సిలువ వేస్తాడు. రోమా 8లో పౌలు అంటాడు చూడండి, ముందేమో ధర్మశాస్త్రం మనిషి అన్ని పడిపోతూనే ఉన్నాడు. ఇది చేసేస్తాను, అది చేసేస్తాను, ఇది పొడి చేస్తాను, అది పొడి చేస్తాను, అసలు అన్ని పాపాలు చేయించేస్తాను, చేయవలసినంత చేసేస్తానని తెగ మాట్లాడాడు రక్షణకు. కానీ రక్షణ పొందిన తర్వాత గొప్ప సత్యం తెలియజేశాడు చూడండి. రోమా 8:2 క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. దమస్కు మార్గములో రక్షణ వచ్చినప్పుడు, అననీయ వచ్చి చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు, పరిశుద్ధాత్మను పౌలు పొందినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడే పాప మరణముల నియమము నుండి విడిపించానంటే పూర్తిగా విడిపించాడని కాదు, విడిపిస్తూనే ఉన్నాడు. స్టిల్ గోయింగ్ ఆన్. మనలో ఉన్న ప్రాచీన స్వభావాలు ప్రతి దుర్గుణాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడే యేసు ప్రభు శిలువ శక్తిని బట్టి సిలువ వేయాలి. ఈ ప్రాచీన స్వభావము నుండి విడిపించుటకు మనల్ని ఒప్పింపజేయాలన్నా, రెండోది దుఃఖముతో కూడిన పశ్చాత్తాపం కలిగించాలన్నా, ఒక ప్రాచీన దుర్గుణాన్ని సిలువ వేయాలన్నా మీరు నేను చేయవలసింది ఏంటో తెలుసా ప్రియులరా? ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నింపబడాలి. నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల మా పరలోకపు తండ్రి, మా రక్షక యేసయ్య, పరిశుద్ధాత్మ యెహోవా దేవా, రక్షణ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన విషయాన్ని తేటగా మాకు బోధించావు నాయన. మాకు ఒక నూతన హృదయాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రములు తండ్రి. కానీ ఆ ప్రాచీన స్వభావం ఇంకా కలవరి పెడుతుంది నాయన, లాగేస్తుంది తండ్రి, పడేస్తుంది ప్రభు. కానీ నీలో కృప ఉన్నది, నీలో ప్రేమ ఉన్నది, నీలో దీర్ఘశాంతం ఉన్నది. మేము ఎందులో పడినా, ఎన్నిసార్లు పడినా నీ కృపను మాత్రము ఎన్నడూ మాకు ఎడము చేయని గొప్ప దేవుడవు, నీకు స్తోత్రములు తండ్రి. నీ వైపు తిరిగితే మా చేయి పట్టుకొని లేపే దేవుడవు, నీకు స్తోత్రాలనైనా. ఏ ప్రాచీన స్వభావము చెప్పుకున్న రీతిగా ఎవరిని ఎలా కలవర పెడుతున్నదో యేసయ్య, దాని నుండి విడుదల చేయని. పరిశుద్ధాత్మ దేవ, మేము నీకు పశ్చాత్తాపంతో లొంగిపోతూ ఉండగా, ఏ హృదయములో ఏ ప్రాచీన స్వభావం ఉన్నదో, ఏ దుర్గుణం ఉన్నదో, సిలువ శక్తిని బట్టి ఈ క్షణమే సిలువ వేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీ గొప్ప సేవకుడునైనా పౌలన్న గొప్ప మాట, ఆత్మ నియమము పాప మరణముల పాశములను విడుదల చేశానన్నవయ్యా. విడుదల చేయండి తండ్రి, జీవితాంతం విడుదల చేయండి ప్రభువా. మరి ఆ రకంగా జరుగుటకునైనా మేము పరిశుద్ధాత్మ నీలో జీవించడానికి మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవ, మాలో ఉన్న ప్రాచీన స్వభావం ఈ క్షణం నీ సిలువ వేయటం మాత్రమే కాదు, మేము చేసే ప్రతి ప్రార్థనలో కూడా సిలువ వేసి ప్రాచీన స్వభావాన్ని జయించి ఈ నూతన స్వభావంలో ఉన్న ఆశీర్వాదాలు పొందుటకు సాయం చేయమని విత్తబడిన వాక్యాన్ని బట్టి మహిమా ఘనత నీకే ఆరోపిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువైన యేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు నేను మీకు అందించే నా సందేశాన్ని విన్నందుకు నా పక్షంగా మీకు కృతజ్ఞతలు ప్రియులరా. ఈ కార్యక్రమాల కొరకు తప్పకుండా మీరు ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమాలు రాను దినాల్లో నిరాటంకంగా కొనసాగుటకు మీ వంతు సహాయాన్ని, సహకారాన్ని, కానుకలను కూడా తప్పకుండా పంపించండి. ఇక్కడ వస్తున్న QR కోడ్ ద్వారా మీరు కానుకలు పంపించవచ్చు. అలాగే ఆన్లైన్ ద్వారా ఇక్కడ వస్తున్న సమాచారాన్ని బట్టి కూడా మీరు కానుకలు పంపించవచ్చు. ఎవరైనా MO చేయాలి అని అంటే మరి MO చేయడానికి ఈ వివరాలు దయచేసి వాడుకోనండి. ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలంటే ఈ నంబర్ 9848866454 తప్పకుండా సంప్రదించండి, స్పాన్సర్ చేయండి. యేసు ప్రభు అసలైన వాక్యాన్ని, ఖచ్చితమైన వాక్యాన్ని, క్రీస్తు సంఘము విశ్వాసులు వినవలసిన వాక్యాన్ని మీరు అందిస్తున్నారు గనుక యేసు ప్రభు తప్పకుండా మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదం చెప్తున్నాను ప్రియులారా, తలలో వంచండి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలందరికీ, సమృద్ధి వాక్యం కార్యక్రమాలకి, ప్రభు సేవంతటికి, అన్ని సంఘాలకు, సేవకులకు, విశ్వాసులకు సదాకాలము తోడుగొనుగాక. ఆమేన్.